ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల రాకతో రాష్ట్రంలో ముఖ్యంగా సీఎం జగన్ సొంత జిల్లా కడపలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన అన్నను ఢీకొట్టేందుకు చెల్లెలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పులివెందులలో జగన్ ఓటు బ్యాంకును, కడపలో సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు కుటుంబ సభ్యులను రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారు. హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ పులివెందుల నుంచి జగన్పై పోటీ చేయనున్నారా? ఇడుపులపాయ అడ్డాగా వైఎస్ షర్మిల, ఆమె సోదరి సునీతతో జరిపిన చర్చల సారాంశమేంటి? వైఎస్ఆర్ కుటుంబంతో వచ్చే ఎన్నికల్లో జగన్కు ఇబ్బందులు తప్పవా? సాధారణ ఎన్నికలకు ఏపీసీసీ సిద్ధం అవుతోంది. వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత హస్తం పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఎన్నిక వ్యూహరచనలో నిమగ్నమైన షర్మిల దూకుడు పెంచారు. తన అన్న ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేశారు. ఎలక్షన్లలో వైసీపీని దెబ్బకొట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కుటుంబ సభ్యులను పోటీకి దింపేలా చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ అధికారంలోకి రావటానికి తన సేవలను వాడుకొని ఆ తర్వాత ఇబ్బందులు పెట్టిన జగన్ ను రాజకీయంగా బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. సొంత గడ్డ, రాజకీయ అడ్డా కడప, పులివెందులను ఎంచుకున్నారు షర్మిల. దీనిలో భాగంగానే షర్మిల కడప జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయలో తన సోదరి మాజీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డితో కలిసి సుదీర్ఘ చర్చలు జరిపారు. జగన్ రక్త సంబంధాన్ని మర్చిపోయి ఇద్దరికీ జీవితంలో మర్చిపోలేని ద్రోహం చేశారనే విషయం ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. మానసికంగా కోలుకోలేని దెబ్బతీసిన జగన్ ను ఎన్నికల్లో ఎలా దెబ్బకొట్టాలనే అంశంపై చర్చించారట. తండ్రి వైఎస్ వివేక హత్య కేసు విషయంలో సునీత అలుపెరగని పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తు చేసిన షర్మిల తన సోదరికి నైతిక మద్దతు ఇచ్చారనే టాక్ నడుస్తోంది. ఇక రాజకీయంగా తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను ప్రస్తావించిన షర్మిల కుటుంబ సంబంధాలను పక్కన పెట్టి జగన్ ను రాజకీయంగా ఎదుర్కోవాలన్న నిర్ణయానికి వచ్చారని చర్చ సాగుతోంది. తమ కుటుంబాలకు తీరని ద్రోహం చేసిన జగన్ ను రాజకీయ ప్రత్యర్థిగానే చూడాలనే పట్టుదలతో ఉన్నారు. కుటుంబం నుంచి సునీత కానీ లేక ఆమె తల్లి సౌభాగ్యమ్మ కానీ ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల చెప్పినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పులివెందుల శాసనసభ స్థానం నుంచి ముఖ్యమంత్రి జగన్, కడప పార్లమెంటు సీటు నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఇద్దరికీ రాజకీయంగా గుణపాఠం చెప్పేందుకు కాంగ్రెస్ అభ్యర్థులను పరిలోదించాలనే అంశంపై చర్చించారనే టాక్ ఉంది. దీనిపై స్పందించిన సునీతారెడ్డి షర్మిల చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నారట. రాజకీయాలపై తనకు ఇష్టం లేదని, అభ్యర్థిత్వం విషయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సునీత చెప్పినట్టు సమాచారం. వైఎస్ వివేక సతీమణి తన తల్లి సౌభాగ్యమ్మ అన్ని విధాలా సరిపోతారని సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. అప్పుడు సెంటిమెంట్ కూడా కలిసొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేస్తే ఆమె చిన్నమ్మ వైఎస్ వివేక సతీమణి సౌభాగ్యమును పులివెందుల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే పులివెందుల్లో వైసీపీతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ ఓటు బ్యాంకు చీలిపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. షర్మిలకు ఇది కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. అంతేకాదు, స్థానికంగా ప్రజల మనిషిగా మంచి వ్యక్తిగా పేరున్న వైఎస్ వివేకానందరెడ్డి సానుభూతి ఓట్లు కూడా ఆయన సతీమణి సౌభాగ్యమ్మకు చాలా వరకు కలిసి వస్తాయనే చర్చ సాగుతోంది. ఇలా అన్ని కోణాల్లో షర్మిల తన చిన్నమ్మ సౌభాగ్యమ్మ పులివెందుల కాంగ్రెస్ అభ్యర్థి గురించి ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద సొంత గడ్డపై చెల్లెలు రాజకీయ ప్రత్యర్థిగా మారుతారని జగన్ ఊహించి కూడా ఉండరనే విషయం ఇప్పుడు కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.